హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు గారపాటి సురేంద్రనాథ్ చౌదరి విరచిత అంశంగా జనాభా కష్టాలు అనే నష్టాలు గురించినటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. జనాభా కష్టాలు అనబడే నష్టాలు ఇక వినండి. బతుకు భారం, పిల్లలకు దూరం, సంతానం విషయంలో యువత భయాలు ప్రపంచానికి ఇప్పుడు సవాళ్లుగా మారాయి. విద్య, ఉద్యోగం, కెరీర్లకు సంబంధించి భారీ లక్ష్యాలతో ముందడుగు వేస్తున్న యువతరం సంసార సాగరాన్ని ఈదేందుకు వెనకాడుతోంది. ప్రపంచవ్యాప్తంగా విస్తృతమవుతున్న ఈ ధోరణి అనేక దేశాల్లో జనాభా క్షీణతకు దారితీస్తుంది. ఫలితంగా యువ శ్రామిక శక్తి గణనీయంగా తగ్గిపోతుంది. ఇది ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. సంఖ్యాపరంగా పెరుగుతున్న వృద్ధులకు అన్ని రకాలుగా ఆసరాగా నిలవడం ప్రభుత్వాలకు భారమవుతుంది. జనాభా క్షీణత ఇలాగే కొనసాగితే భవితవ్యం ఏమిటి అనేది పలు దేశాలను కలవరపాటుకు గురి చేస్తుంది. పెళ్లి చేసుకొని పిల్లలను కంటే ప్రోత్సాహకాలు ఇస్తామంటూ కొన్ని ప్రభుత్వాలు ముందుకు రావటం సమస్య తీవ్రతకు అద్దం పడుతుంది. ఇలా అన్ని చోట్ల ఆందోళనే. ఒకప్పుడు ప్రపంచంలో అత్యధిక జనాభాతో వెలుగొందిన చైనాలో మార్పు మొదలైంది. జనాభా తగ్గుదలతో సతమతమవుతున్న జపాన్, తూర్పు ఐరోపా దేశాల సరసన 2022లో చైనా కూడా చేరింది. 2023లో అత్యధిక జనాభా కలిగిన దేశాల జాబితాలో రెండో స్థానానికి పడిపోయింది. 2024లోనూ ఇదే పరిస్థితి. గత ఏడాది తమ దేశ జనాభా 13.9 లక్షల మేర తగ్గి 140,80,00,000కు చేరినట్లు బీజింగ్ తాజాగా ప్రకటించింది. 2050 నాటికి ఈ సంఖ్య 130 కోట్లకు పతనమవుతుంది అని ఓ అంచనా. సామాజిక ఆర్థిక సమస్యగా మారిన జనాభా క్షీణతను ఎదుర్కొనేందుకు చైనా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఒక్కో జంట 3 పిల్లలను కనేందుకు అనుమతించింది. శ్రామిక శక్తి అవసరాల దృష్ట్యా పదవీ విరమణ వయస్సును పెంచింది. జపాన్లో గత 15 ఏళ్లుగా జనాభా పడిపోతుంది. 2008లో ఆ దేశ జనాభా చరిత్రలో గరిష్టంగా 12,80,00,000కు చేరింది. ఆ తరువాత నుంచి తిరోగమన దశలో పయనిస్తుంది. 2023లో 7,30,000 జననాలు మాత్రమే నమోదయ్యాయి. సమస్య తీవ్రతను గుర్తించిన జపాన్ ప్రభుత్వం పరిస్థితిని చక్కదిద్దేందుకు కృషి చేస్తోంది. రానున్న 6 ఏళ్లను ఆఖరి అవకాశంగా భావించి తగిన కార్యాచరణ చేపడుతున్నట్లు గత ఏడాది ప్రకటించింది. దక్షిణ కొరియాలోనూ 2021లో జనాభా క్షీణత మొదలైంది. అయితే జననాల రేటు తగ్గినా ఆ దేశానికి వచ్చి స్థిరపడే విదేశీయుల సంఖ్య పెరగడం వల్ల ప్రస్తుతానికి పరిస్థితి కాస్త మెరుగుపడింది. ఐరోపాలోనూ కొన్ని దేశాల్లో జనాభా తరుగుదల పెను సమస్యగా పరిణమించింది. 2008లో ఇటలీలో
5,77,00,000 జనాభాగా ఉన్న వార్షిక జననాలు 2023లో 3,80,000కు తగ్గిపోయాయి. ప్రగతి రథాన్ని నడిపించే యువత కన్నా వృద్ధుల సంఖ్య ఎక్కువైతే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని ఆ దేశ ప్రభుత్వం ఆందోళన చెందుతుంది. అందుకే 2033 నాటికి వార్షిక జననాల సంఖ్యను కనీసం 5 లక్షలకు పెంచాలి అన్న తలంపుతో పనిచేస్తుంది. అమెరికాలోనూ జనాభా వృద్ధి నెమ్మదిస్తుందని ఆ దేశ బడ్జెట్ కార్యాలయం ఇటీవలే నివేదిక విడుదల చేసింది. జననాల రేటు, వలసదారుల రాక తగ్గటమే ఇందుకు కారణమని తెలిపింది. మరి ఇక భారత పరిస్థితి ఏమిటి? ఐక్యరాజ్య సమితి విశ్లేషణ ప్రకారం ప్రపంచంలోని 63 దేశాల్లో జనాభా ఇప్పటికే గరిష్ట స్థాయిని తాకింది. ఇందులో సగం దేశాలు ఐరోపాలోనే ఉన్నాయి. వచ్చే 3 దశాబ్దాల్లో మరో 48 దేశాల్లో జనాభా సంఖ్య అత్యధిక స్థాయికి చేరి తిరోగమన దిశలో పయనించే అవకాశం ఉంది. 820 కోట్లుగా ఉన్న ప్రపంచ జనాభా రానున్న 60 ఏళ్లలో 1,030 కోట్లకు చేరి ఆ తర్వాత తగ్గుముఖం పడుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా. దాని లెక్కల ప్రకారం భారత్లో మరో 50-60 ఏళ్ల పాటు జనాభా వృద్ధి ఇలాగే కొనసాగనుంది. 2060 దశకం నాటికి మన జనాభా సంఖ్య గరిష్టంగా 170 కోట్లకు చేరి ఆ తరువాత తగ్గవచ్చు. 2100 నాటికి భారత్లో నివసించే వారి సంఖ్య 150 కోట్లకు తగ్గినా ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా కొనసాగనుంది భారత్. అయితే ఐక్యరాజ్య సమితి అంచనా వేసిన స్థాయిలో ఇండియా జనాభా వృద్ధి ఉండకపోవచ్చును అన్నది కొందరు నిపుణుల అభిప్రాయం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి జంట ఎక్కువ మంది సంతానాన్ని కనాలి అనే సూచనలు వెలువడుతున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో అందుకు తగిన పరిస్థితులు ఉన్నాయా అనేది ఎవ్వరూ ఆలోచించడం లేదు. జీవితాలకు భరోసా ఏది? ఒక మహిళ ఎంతమంది సంతానానికి జన్మను ఇవ్వగలదు అనే దాన్ని సంతాన సాఫల్య రేటుగా వ్యవహరిస్తారు. ప్రపంచ సగటు చూస్తే 1963లో ఇది 5.3గా ఉండేది. ప్రస్తుతం అది 2.5కు తగ్గింది. జనాభా స్థిరంగా కొనసాగాలంటే అది కనీసం 2.1గా ఉండాలి. ఇప్పుడు అనేక దేశాల్లో సంతాన సాఫల్య రేటు అంతకన్నా తక్కువకు పడిపోయింది. దీనిపై అనేక అధ్యయనాలు జరిగాయి. దాదాపు అన్ని దేశాల్లోనూ యువత చెప్పిన కారణాలు ఒకేలా ఉన్నాయి. అవి సరైన ఉపాధి అవకాశాలు లేవు, పెరుగుతున్న ఖర్చులకు తగినట్లుగా జీతాలు పెరగట్లేదు, పిల్లల సంరక్షణ, చదువుల ఖర్చులు భరించలేని స్థాయిలో ఉన్నాయి, మహిళలు, తల్లులకు అనువైన వాతావరణం కార్పొరేట్ సంస్థల్లో లేదు. జనాభా క్షీణతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న అనేక దేశాలు ఇలాంటి కీలకాంశాలను విస్మరిస్తున్నాయి. దీర్ఘకాలంలో ప్రజల సామాజిక ఆర్థిక ప్రమాణాలను మెరుగుపరిచే విధానాల అమలుకు బదులు పెళ్లి చేసుకొని పిల్లలను గనేందుకు ప్రోత్సాహకాలు ఇస్తామని చెబుతున్నాయి. మూల సమస్యలకు చికిత్స చేసే దిశగా అడుగులు పడితేనే జనాభా సంక్షోభానికి పరిష్కారం దొరుకుతుంది అంటూ గారపాటి సురేంద్రనాథ్ చౌదరి వారి అంశంగా జనాభా కష్టాలు నష్టాల్లాంటివే అని ఆ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా? ధన్యవాదాలు.